హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 14th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం. కృత్రిమ మేధ ఏఐలో టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని టీ హబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల సమక్షంలో గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ లొబానా ప్రభుత్వంతో కలిసి ఏఐ ఆధారిత సేవలు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా ఇది వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్య తదితర రంగాల్లో ఏఐ సేవలు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎక్కడ అంటే హైదరాబాద్లోని గచ్చిబౌలిలో. అలాగే నెక్స్ట్ ముగిసిన జాతీయ క్రీడలు. 38వ జాతీయ క్రీడలు డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగాయి. సో దీనికి సంబంధించిన వీడియో కూడా చూసాము. గత నెల 28న జనవరి 28 నుంచి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈ జాతీయ క్రీడలు జరగడం జరిగింది. ఈ క్రీడలకు సంబంధించి మస్కట్ వచ్చేసి మౌలి. ఈ క్రీడలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అలాగే ఈ జాతీయ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో, తెలంగాణ 26వ స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు 7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్య పతకాలు వచ్చాయి. అలాగే తెలంగాణకు 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలతో 26th ప్లేస్లో తెలంగాణ నిలిచింది. ఇందులో మిక్స్డ్ నెట్బాల్ విభాగంలో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. అలాగే మొత్తంగా చూసినట్లయితే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 121 పతకాలతో అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఈ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు వచ్చాయి. అలాగే మహారాష్ట్ర 198 పతకాలతో 2వ స్థానంలో, హర్యానా 153 పతకాలతో 3వ స్థానంలో నిలిచాయి. మహారాష్ట్రకు 54 స్వర్ణాలు, 71 రజతాలు, 73 కాంస్యాలు వచ్చాయి. అలాగే హర్యానాకు 48 స్వర్ణాలు, 47 రజతాలు, 58 కాంస్యాలు వచ్చాయి. ఓవరాల్గా చూసినట్లయితే వీటికే ఎక్కువ పతకాలు వచ్చాయి. కానీ స్వర్ణ పతకాలలో చూసినట్లయితే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకు ఎక్కువ స్వర్ణ పతకాలు రావడంతో దానికి అగ్రస్థానం లభించింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పురాతన పక్షి శిలాజం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్యూజియన్ ప్రావిన్స్లో బయటపడిన ఈ శిలాజం కనీసం 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు. బామినోనిస్ జాంగెన్సిస్ అనే వ్యవహరించే దీని శరీర నిర్మాణం ఇంచుమించుగా ఆధునిక విహంగం మాదిరిగానే ఉంది అని శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఇది ఒక నివేదిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ 2024. దీనిని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యూనివర్సిటీ ఈ ఇండెక్స్ను రూపొందించింది. అత్యధిక స్టార్టప్లు కలిగిన జాబితాను ప్రకటించింది. 2013 to 2023 మధ్యకాలంలో ఏర్పాటు చేసిన సంస్థలను పరిగణలోకి తీసుకుంది. అత్యధికంగా స్టార్టప్స్ కలిగిన దేశాలలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. మొత్తం 338 స్టార్టప్స్లతో కలిపి 7వ స్థానంలో నిలిచింది. మొదటి ప్లేస్లో అత్యధికంగా స్టార్టప్లు కలిగిన దేశంగా అమెరికా నిలిచింది. మొదటి ప్లేస్లో 5,509 స్టార్టప్స్లు ఉన్నాయి. 2వ స్థానంలో చైనా 1,446, 3వ స్థానంలో బ్రిటన్ 727 స్టార్టప్స్లు ఉన్నాయి. అలాగే 10వ స్థానంలో సింగపూర్ నిలిచింది. మొత్తం 109 స్టార్టప్స్ ఉన్నాయి. మన దేశానికి సంబంధించిన స్థానం గుర్తుంచుకోండి, 7వ స్థానం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన. ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో వస్తుంది, చూడండి.
జాతుల సంఘర్షణ నేపథ్యంలో బీరెన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అక్కడి ప్రభుత్వ అధికారాలన్నింటినీ గవర్నర్కు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఇచ్చారు. అసలు రాష్ట్రపతి పాలనకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం అనేది ఉంటుంది. ఈ రాష్ట్రపతి పాలనను భారత ప్రభుత్వ చట్టమైన 1935లోని సెక్షన్ 93 నుండి గ్రహించడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫుల్ వీడియోలో చూద్దాము. ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియోలో రాష్ట్రపతి పాలనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎక్సర్సైజెస్. సైక్లోన్ 3 సైనిక విన్యాసాలు. భారతదేశానికి అలాగే ఈజిప్ట్కి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసాలు. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 3వ ఎడిషన్, 3rd ఎడిషన్. ఫిబ్రవరి 10th నుంచి 28th వరకు ఈ సైక్లోన్ 3 విన్యాసాలు జరగనున్నాయి. ఎక్కడ? ప్లేస్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ సైక్లోన్ 3 విన్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. సైక్లోన్ 3 2nd ఎడిషన్ 2024 జనవరిలో ఈజిప్ట్లో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ 3rd ఎడిషన్ వచ్చేసి మన ఇండియాలో నిర్వహించడం జరుగుతుంది. ఒక ఏడాది ఈజిప్టులో, మరో ఏడాది భారతదేశంలో ఇలా నిర్వహించడం జరుగుతుంది ఈ విన్యాసాలు. అలాగే భారత్, ఈజిప్ట్ మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సైక్లోన్ 3 విన్యాసాలను చేపట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 14th ఫిబ్రవరి 2025కి సంబంధించిన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.